మొక్కుతారు. కొట్టేది ఒక కొబ్బరికాయ, కానీ కోరుకునేవి ఓ కోట్లు ఎక్కేలు. ఏదేమో వెళ్ళి ప్రపంచంలో అన్నీ కోరుకుంటారు. అదేమన్నా ప్రయోజనమేనా? అందుకని ఆ ఆర్తి అనేది ఉంది అంటే ఆ భగవంతుడే మళ్ళీ మొదటి అది సప్తమాధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం చెప్తున్నారు. మన ఆసక్తి కానీ అనురక్తి కానీ ఆశ్రయం కానీ ఈ రెండు కలిసినప్పుడు మనకు తప్పనిసరిగా మీరు కోరిచ్చినటువంటి అడిగినటువంటి ప్రశ్న సమాధానం వస్తుంది. గుడికి వెళ్తాం. ఇప్పుడు స్వాములు ఉన్నారు, సాధువులు ఉన్నారనుకోండి, మన మౌన స్వామి ఇట్లాంటి మహాత్ముల దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? స్వామి పక్కన ఉంటుంది. కానీ ఆ ఆశ్రయం ఎక్కడ ఆశ్రయించారు? ఓ గుడి అనుకో, రాముడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఆశ్రయించాం. ఆ ఆశ్రయం ఎంతసేపు ఉంటుంది? మనం ఎందుకు పోయినామో ఆ దర్శనమో లేకుండా పూజ అయిపోయింది అనుకోండి, అంతవరకే ఉంటుందా? తర్వాత కూడా ఉంటుందా? తర్వాత ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు అందరికి సుమారు 200-300 మంది వచ్చారనుకోండి, మీరందరూ కూడా ఇప్పటికి వచ్చినారు, ఆశ్రయించారు ఈ సనాతనమైన హిందూ ధర్మ ప్రచార పరిషత్తులోకి, ఈ సభలోకి వచ్చినారు అనుకోండి. మీ ఇప్పుడు ఆశ్రయం ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఆశ్రయించారు. కానీ మీ ఆశయం ఎక్కడుంది? ఆసక్తి ఎక్కడుంది చెప్పండి? ఆసక్తి అని తెలుసా? ఇక్కడ ఉన్నంతసేపే. ఇప్పుడు అమ్మగాళ్ళు కానీ, ఏగాళ్ళు కానీ, మైక్ షర్ట్ వాళ్ళు కానీ, ఇంకా ఏ పుస్తక దానం చేసే వాళ్ళు కానీ ఎట్లా వచ్చారో అందరూ కూడా ఈ మీటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడ ఉంటారు. మీరు వద్దన్న ఉంటారు, పొమ్మన్న ఉంటారు. కానీ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారము, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ వ్యాపారం, ఇది రెండు ఏకం కాలేదు కాబట్టి మనం అనుకున్నది సాగట్లేదు. అందుకని మయాసక్త మనాపార్థ యోగం యుంజన్ మనాశ్రయ. ఆసక్తి ఆశ్రయం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే చేరామో మన ఆసక్తి కూడా అక్కడే ఉండాలి. అదే సాధన సాధువు అన్నారు. సాధువులు అంటే సామాన్య బట్టలు కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకోరు. కాదు, సాధన చేయాలి. అది నిజం కావాలి అంటే ఆ సాధన మనం చేసేది మనకు అనుభూతి కలగాలి, అనుభవానికి రావాలి అంటే ఏం చేయాలి అంటే చిన్నగా శంకరాచార్యులు చెప్పిన మాటలు శ్లోకం గుర్తు చేస్తాం. ధ్యేయం గీత నామ సహస్రం. మనం ప్రతిరోజు ఏం చెప్పాలా? గీత నామ సహస్రం. అంటే గీతలు అంటే ఎన్నో ఉన్నాయి. గీతలకు ఏమో భగవద్గీతే కాదు. గీత అంటే రూఢి అయినటువంటి పదం ఏంటంటే కేవలం భగవద్గీతకే గీత అనే పదము రూఢి అయిపోయింది. అలాగే నామశాస్త్రం అంటే సహస్రనామావళి. అన్ని దేవతలకు నువ్వు 33 కోట్ల దేవతలకు 33 కోట్ల సహస్రనామాలు ఉన్నాయి. కానీ అందులో సహస్రనామాలు అంటే కేవలం విష్ణు సహస్రనామావళికి మాత్రమే ఆ పేరు సార్థకం. అందుకనే ఈ రెండింటికి మాత్రమే శంకరాచార్యుల వారు భాష్యం రాశాడు. మొట్టమొదటిసారిగా అద్వైత సిద్ధాంత పద్ధతిలో భగవద్గీత పారాయణ చేయాలి ప్రతిరోజు. మనం గీత జేబులో ఉంచాలనుకున్నారు. ఆ జేబులో ఉంటే పుస్తకము హస్తభూషణం అన్నట్టుగా చేతిలోనో జేబులోనో ఉంటే అది అలంకరణ అవుతుంది. కానీ ఆ పుస్తకం ఉన్నట్టు విషయం ఏదైతుందో మస్తకంలో రావాలి. అప్పుడు మనకు దాని ఆనందం అనేది చెప్పడానికి వీలు కాదు, బ్రహ్మానందంగా ఉంటుంది. అదేనా? అందుకని ప్రతిరోజు సహస్రనామావళి గీతాపారాయణ చేయాలి. ఇంకా మన మనసు ఎక్కడికి పోతే అమ్మగారి దగ్గరికి పోతుంది, ఇంటి దగ్గరికి పోతే, ఉద్యోగం దగ్గరికి పోతే, ఇంకే పిల్లల దగ్గరికి పోతే, మనలో మనరాడు ఇదే ఆసక్తి పోతుంది. అవును బిడ్డ, ఆ మనసు నిగ్రహించుకోవడానికే ఇది కావాలా? నేను చెప్తా బిడ్డ, నేను చెప్పిన మాట చెప్తా. ఓ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళారంట. స్వామి నా నోరంతా ఎట్లా ఉంది, కాస్త చక్కెర ఇవ్వండి అన్నారంట. చక్కెర ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత చక్కెర ఎట్లా ఉంది బిడ్డ అన్నాడు గురువు గారు. అప్పుడు శిష్యుడు అని, స్వామి ఉప్పుగా ఉంది, చక్కెర తీయగలేదన్నాడు. చిత్రం అనుకున్నాడు. సరే నోరు ఇప్పమన్నాడు. నోరు తెరిచాడు. ఆ నోట్లో ఏం పెట్టుకున్నాడు? ఉప్పు గడ్డలు పెట్టుకున్నాడు. ఆ ఉప్పు గడ్డలు పెట్టుకున్నాడు కదా, అవి తీసేయమన్నాడు. అవి తీసేసి
ఇప్పుడు చక్కెర వేసుకోమన్నాడు, అప్పుడు చక్కెర వేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే బిడ్డ అంటే మధురంగా తీయగా ఉందన్నాడు. అలాగే మన మనస్సంతా కూడా సంసారానికి అంకితమైపోయింది. దాన్ని వదిలేస్తే తేన పుంజీత మా గృహస్యధనం అని ఉపనిషత్తు చెప్పిన మాట. అందుకని మనలో ఉన్నటువంటి ఇప్పుడు కొంతమందికి నిద్ర పట్టలేదు అంటారు, మీకు అందరికీ ఇది బాగా అర్థమవుతుంది. నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి? అమ్మగారు కానీ అయ్యగారు అందరు చెప్పండి. మానసికమైనటువంటి దుర్బలమైనటువంటి ఏదో ఒక సమస్యలో చిక్కిపోయి దానికి సమాధానం తెలియనటువంటి పరిస్థితులలో మనకు నిద్ర పట్టదు. అది వదిలిపెట్టాయి. ఈ శరీరం నీదా? నీ పేరేం మీద? సత్తయ్య. సత్యం మాట్లాడతావా? సత్యం చెప్తావా? అబద్ధం వాళ్ళకు సత్యమే చెప్పుడు. సత్యనారాయణ వ్రతాలు సంవత్సరాలకు ఒకసారి చేసిన దానికంటే జీవితాంతము అసత్యం చెప్పకుండా సత్యం పలుకు. ఆ సత్యనారాయణ వ్రతం చేయకపోయినా ఆ వ్రత ఫలితం ఉంటుంది. అదే అయితే ఇక్కడ ఏంటమ్మా చెప్తే వినండి. జై శ్రీరామ్. ఈ కలియుగంలో ఈ శ్లోకం ఒకటి పూర్తి చేస్తాం తొందరగా. అది అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పిన ప్రశ్న గుర్తు చెప్పండి. తర్వాత ధ్యేయం శ్రీమతి రూపమజస్రం. శ్రీపతి అంటే శ్రీమన్నారాయణుడు, అదేనా? ఆ శ్రీ అంటే లక్ష్మి. ఆ లక్ష్మీపతిని ఎవరైతే మనసు నిండుగా ధ్యానిస్తుంటారో, అంటే ఇక్కడ పక్షపాతం అనిపిస్తుంది. అంటే లక్ష్మీనారాయణుడే ఆ ధ్యానించాలి, ఇంకో దేవుని ధ్యానించకూడదనే సందేహం కూడా కలుగుతాయి. ఎందుకంటే రకరకాల ముందే మతిరి భిన్న జీవే రుచిరి భిన్న అని శంకరాచార్యులు ఏనాడో చెప్పాడు. అందుకని ఒక్కొక్కరి మనసులో అందరికీ మైండే కదా, కానీ ఒక మైండ్కు కుదరదు. ఒక కులానికి కుదరదు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలు కుదరవు. మరి నాలుక అంటే నాలుక పేరు అందరికీ నాలుగలే ఉన్నాయి. ఇంకెవరికైనా తాటి మట్టలు ఉన్నాయి, అందరికీ నాటకాలే ఉన్నాయి. కానీ ఒకరికి నాలుక కోరినటువంటి రుచి మరొక నాలుక సహించదు. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పూర్వజన్మ పాప పుణ్య సంస్కారానుసారంగా ఆ ఫలితాన్ని అనుభవించడానికి రుచులు కోరుతుంటాయి మన నాలుకలు, అదేనా? అందుకని ఈ కలియుగంలో మనం ఎప్పుడు కూడా భగవంతుడు వాళ్ళ ఇష్టదైవమే నిజమైనటువంటి దైవారాధన. నువ్వు ఏ దేవుని ఆరాధించుకో. అందుకని గీత కూడా అదే చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అన్నాడు. నన్ను ఏ రూపముతో నీవు ఆపదలో కానీ సంపదలు కానీ పిలుస్తావో, నీవు పిలిచిన పేరుతోనే ఆ రూపంలో వస్తాను తప్ప నిన్ను రక్షిస్తాను తప్ప వేరే లేదన్నాడు. ఎంత శ్లాఘనీయమైనటువంటిది గీత, సర్వవేద సారభూతమైనటువంటిది. ఉపనిషత్తులు ఎన్ని 108 అన్నావా? 1800 ఉపనిషత్తులు మొత్తం రాసిపెట్టుకోండి. రాముడి కాలంలో రాముడు ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటివి 1800 ఉపనిషత్తులు. అవన్నీ లుప్తమైపోయినవి. 108 మాత్రం అందుబాటులో ఉన్నాయి కాబట్టి 108 అని చెప్పుకుంటాం. అందుకని ఈ భగవద్గీత 1800 ఉపనిషత్తుల సారభూతమే భగవద్గీత. అంటే వేదోపనిషత్తులు కావన్నాడు. ఈ ఉపనిషత్తుల సారమే మనకు భగవద్గీత. వేదాలు 4 వేదాల యొక్క వేదాలు అంటే ఏంటి? ఈ 108 ఉపనిషత్తులు కలిస్తేనే వేదం అవుతుంది. ఆ ఒక్కొక్క వేదంలో కొన్ని ఈ ఉపనిషత్తులు అనేవి విభజింపబడ్డాయి. అర్థమైందా? కర్మకాండ కొన్ని, జ్ఞానకాండ కొన్ని, యజ్ఞకాండ కొన్ని, ఇవన్నీ భక్తికాండ కొన్ని, ఇవన్నీ కూడా విభజింపడం జరిగింది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఆ వేదసారభూతమైనటువంటివే భగవద్గీత. సర్వోపనిషత్తుగా సమస్త ఉపనిషత్తుల యొక్క రూపాలే మనకు ఉపనిషత్తులు, అవే భగవద్గీత. అలాగే సర్వశాస్త్రమయీ గీత. గీత ఏంటనుకున్నారు? సమస్త శాస్త్రాల యొక్క సారాంశమే భగవద్గీత. అలాంటి ఆ భగవద్గీతకు కారణమైనటువంటి బోధించినటువంటి బోధకులు ఎవరు? శ్రీకృష్ణుడు. మరి కృష్ణుడు ఇంకోటి కృష్ణ గీత కూడా ఉంది, మరి ఆయనే చెప్పింది. మరి దానికి ప్రాధాన్యం వచ్చిందా? రాలేదు. ఇదేంటంటే సర్వశాస్త్రములకు కూడా
పక్షపాత బుద్ధి లేకుండా ఎన్నెన్నో గీతలు ఉన్నా కూడా అవి కూడా రామగీత ఉంది, కృష్ణగీత ఉంది, శివగీత ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు శివగీత శివుని గురించే చెప్తుంది, ఇంకొకరి గురించి వర్ణించదు. కానీ ఈ భగవద్గీత అన్ని దేవతలను వర్ణిస్తుంది, అన్ని శాస్త్రాలను వర్ణిస్తుంది. యోగము, కర్మ, భక్తి, జ్ఞానము, సాధన, అనుష్ఠానము, మనకు దీన్ని ఏమంటారు జపం చేయడానికి కానీ ఎప్పుడు ఏదైతే చేయాలో A to Z ఇందులో ఉంటాయి. ఎక్కడ లేని విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయి. భగవద్గీతలో లేని విషయం ఎక్కడ లేదు. అందుకని సర్వమానవాళికి ఇది ఒక ముక్తి మార్గాన్ని చెప్పేటువంటి మార్గదర్శనమైనటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే కేవలం భగవద్గీత మాత్రమే. అందుకని ఇది ఏం చెప్పినారమ్మా, ఈ గీత మనకు అంటుపట్టాలి అంటే గీత చదువుతున్నప్పుడు ఆ కృష్ణుని అర్జునుడిని మనం మనసులో పెట్టుకోవాలి, గీత చదువుకోవాలి. కానీ దీనికి సంస్కృతం అనేది అవసరం కాబట్టి సంస్కృత భాష కొంతమైనా నేర్చుకున్నట్లయితే గీత చదువుతుంటే ఆనందం బ్రహ్మానందం వర్ణాది. అర్థం లేని చదువుతూ ఉంటే ఊరికి కానీ పుణ్యం వస్తుంది అంతవరకు, కానీ దాని అర్థం తెలుసుకోలేము. అర్థం తెలుసుకోకుండా నడుచుకోలేము. అర్థమైందా? అందుకంటే శ్రవణం, మననం, నిధిధ్యాస ఈ మూడు ఉన్నప్పుడే దాని యొక్క అనుభూతి ఆనందం అనేది మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి అలాంటి గీత మనం చదువుకోవాలి. ఆ భగవంతుని మనసులో ధ్యానించాలి, గీత చదవాలి, దాని అర్థాన్ని స్మరించుకోవాలి. అప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? త్రిపుటి మన దగ్గర ఉన్నప్పుడు త్రిలోకాలు ఏకమైన కూడా మనం కదిలించే వ్యక్తులే ఉంది. అది కాదు. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. అలాగే నేయం సజ్జన సంగే నిత్యం. మనం స్నేహితం చేస్తాం. ఎవరితో చేస్తాం? యువకులు ఎవరన్నా, పిల్లలు ఇంటర్ డిగ్రీ చదివేవాళ్ళు. మీరు ఎవరితో స్నేహితం చేస్తారు? అమ్మ లేదు, అయ్య లేదు. వాళ్ళకు నచ్చినటువంటి స్నేహితులతో, స్నేహితురాలతో ఈ 24 గంటలు వాళ్ళతో ఉన్నవాడు ఈ విసిగే రాదు. కానీ ఆ స్నేహితుడు ఎవరితో చేయాలి? స్నేహం సజ్జన సంగే సత్యం. ఎంతటి అమోఘమైనటువంటి విషయం గుర్తించుకోండి. ఎప్పుడైనా సాధు సత్పురుషులతో సహవాసం చేయాలి, వారితో స్నేహితం చేయాలి. సాధువునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకమని మనకు శాస్త్రం చెప్తుంది. అందుకని మనం స్నేహితం చేయాలంటే సాధు బట్టలు కట్టుకుని ఎర్ర బట్టలు కట్టుకునే వాళ్ళు కాదు. సాధు శీలము, సాధు ప్రవర్తన, సాధు లక్షణాలు ఎక్కడ ఉంటే వాళ్ళతో స్నేహించాలి. అలాంటి అలాగే మనకు కొందరు కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా కోటీశ్వరులు లేకపోలేదు. ఆ డబ్బంతా ఏం చేస్తాం? బ్యాంకులో పెట్టేద్దామా? లేకుంటే బంగారమో ఏదో ఉంటే అది భూమిలో పాతి పెడతాం. ఇప్పుడు భూస్తాడే దొరకదు, పాడైపోతుంది భూమిలో. ఏం చేయాలా? ధ్యేయం దీన జనాయత విత్తం. కష్టపడి సాధించి ఉద్యోగము, వ్యాపారము, కూలివనాలు చేసే కోటీశ్వరుడైన ఆ డబ్బంతా ఏం చేయాలి? ఎవరికి చేయాలి? ఉన్న వాళ్ళకా? ఉన్న వాళ్ళకి పెట్టినారు, లేదు వారు ఉన్న వాళ్ళకి పెట్టినారని ఒక తెలంగాణ సామెత ఉంది. కానీ అది కేవలం దీన జనాయక విత్తం. ఎవరైతే భవతి భిక్షాం దేహి అని లేకుండా ఉండి అడుక్కుంటారో వాళ్ళకు మనం తప్పనిసరిగా మనం ఉన్న దాంట్లో ఒక 100 రూపాయలని అనుకుంటే 10 పైసలని దానం చేయి. 1000 రూపాయలు ఉంటే ఏం చేయాలా? 10 రూపాయలు చేయాలి. చేస్తారా? జేబులో ఉంటే 1,00,000 వరకు 500 రూపాయలు ఇంకేంటంటే నోట్లు ఏమనుకున్నాకు తెలియదు. అవి ఉన్నా కూడా చినిగిపోయిన లోటో లేకుండా పనికి 10 రూపాయలు పెట్టుకుంటారు. ఎన్నున్నా కూడా పెద్ద నోట్లు ఇవ్వడానికి ధైర్యం కూడా ఏం చేసుకుంటాడు పాడు. అందుకని ఎవరైతే ఆ సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో దీనులకు, తిండి లేని వాళ్ళకి, కట్టుకోవడానికి బట్ట లేని వాళ్ళకి, నిలవడానికి నీడ లేనటువంటి వాళ్ళకి నువ్వు ఎంత చేసినా కూడా అది
జనో జనార్దన అన్నట్టుగా ఆ దీన జనులకు నువ్వే దానం చేస్తావో అది సాక్షాత్ భగవంతుడికి ఇచ్చినటువంటి పుణ్యం అనుకోవాలి. అందుకని ఈ 4 గుర్తించుకోవాలి. అమ్మ మీరు చెప్పింది ఏంటంటే మనకు సాధ్యం కావట్లేదు, మనం చేసినటువంటి ధ్యానం కానీ త్యాగం కానీ ఇవన్నీ కూడా మనసులు ఇవన్నీ అంటారు కదా. ఈ కలియుగంలో ఆది శంకరాచార్యులు చెప్పినటువంటిది ఏంటంటే కలిసంతరణోపనిషత్తు అని ఒకటి ఉంది. అందులో కేవలము ఈ దానాలు చేసేది 4 యుగాలలో కలియుగానికి సంబంధించిన కలియుగం లాంటి పుణ్యప్రదమైనటువంటిది, ధన్యమైనటువంటిది, మోక్షప్రదము సులభంగా లభించేటువంటి 4 యుగాలలో ఏ యుగమైన ఏందో ఉంది అంటే అది కేవలం మన కలియుగం. మనం అందరం ధన్యులు. ఎందుకు? హలో కేశవ కీర్తన. ఈ కలియుగంలో అమ్మ మీరు బోలు తోముతారు, తెల్లవాళ్ళు వేస్తే నీళ్ళు ఊడుస్తారు, తర్వాత వంట చేస్తారు, స్నానం చేస్తారు, పూజలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ భగవంతుడు మనకి ఎన్ని అంటే మీకు ఆకలి అవుతుందేమో, ముఖాలు చూస్తారు కనిపిస్తుంది. పర్వాలేదు, వినాలనుకుంటే వినండి. తినడం ఒక పూట. ఇవాళ ఆదివారం సూర్య భగవానుడు ఇంకొకటి గుర్తుకొచ్చింది. ఆదివారం నాడు ఏ కులం కానీ ఎవరు కానీ ఎవరైనా సెలవు ఇచ్చారు మన దేశంలో, స్కూల్లో కానీ ఆఫీసులో కానీ, మీకైతే బాగా తెలుసు లెక్చరర్గా. ఈ సెలవు రోజు ఏం చేయాలో మనం చెప్పండి. ఆదివారం సెలవు. నీ పేరేమి కాదు? అంజీవేనా? చెప్పు అంజేనా. ఆదివారం నాడు ఏం చేయాలో మనం చెప్పండి. సెలవు రోజు కాబట్టి రామరామ చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. గోళ్ళు గొర్రెలు మేకలు రామరామ. వాళ్ళు తురుకోడు ఒంటికి పోయి అరటి పనులు అమ్ముతున్నాడు. గొర్రెలు పోసేసి వాటి మీద ఒంటికి ఉమ్మేసి అమ్ముతున్నాడు. వినడానికి పోతున్నారు బుద్ధిమంతులు. అవసరమా? ఆదివారం ఒక మాట చెప్తా వినండి, బాగా రాసి పెట్టుకోండి. మనం ఎందుకు పతనం అవుతున్నాం అంటే విధర్మీయులు వాళ్ళ దేశంలో మాంసము అనేది గొర్రెలను కానీ మేకలను కానీ ఆవులను కానీ కొయ్యరు. ఎందుకంటే గోవు రక్తం ఎక్కడైతే పడుతుందో అక్కడ కరువు కాటకాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ప్రళయాలు సంభవిస్తాయి. వాళ్ళందరికీ తెలుసు. కానీ బుద్ధి లేని మన హిందువులకు, లూజ్ మెంటల్ వాళ్ళకు అది తెలియదు. ఇక్కడ కోస్తున్నారు, అక్కడ అమ్ముతున్నారు. ఇది ఎంత పాపమో, మన దేశానికి ఎంత నష్టం కలిగే విషయం రాసి పెట్టుకోండి. ఎక్కడైతే గోవు రక్తం పడుతుందో అక్కడ ప్రళయాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అన్ని విధాలుగా మనిషిలో ఉన్నటువంటి బుద్ధిశక్తి, భుజబలం 2 తగ్గిపోతాయి. అందుకని ఇది ఆదివారం నాడు ఎవరైతే బాగా, మీరు అంటే కులాలతో మాత్రం నేను చెప్పట్లేదు, మానవ మాతృలు హిందూ అనేటువంటి వాడు ఆదివారం నాడు ఏ మానవ మాతృలకి చెప్తుంది ఇది శాస్త్రం, నా ఒకటి కాదు. పరమేశ్వరుడు, శ్రీ పరమేశ్వరుడే సూర్యాష్టకంలో చెప్పినటువంటి విషయం గుర్తించుకోండి. అదేనా? ఏంటంటే ఆదివారం నాడు సంస్కృతం చదవాలంటే సమయం వేస్ట్ అవుతుంది. ఆదివారం నాడు ఎవరైతే ఏ కరోతి రవే తినే ఏంటంటే మధుమాంసాన్ని, స్త్రీ తైల మధుమాంసాన్ని కరోతి రవే తినే రాసి పెట్టుకోవాలి. సూర్యాష్టకం చదువుతారా? ఉన్నది అలా ఇది మరి మర్చిపోయినావా? దాని అర్థంగా రాసి పెట్టుకో. ఏ స్త్రీ తైల మధుమాంసాన్ని కరోతి రవే తినే సప్త జన్మ భవే ద్రోగి జన్మ జన్మ దరిద్రత. అది శివుడు సూర్యుడి గురించి ప్రార్థించుకున్నటువంటి శ్లోకం, చాలా శ్లాఘమైనటువంటి. ఇది ఆదివారం నాడు ఎవరైతే భార్య సాంసారికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఆ రోజు ఎలాగ ఉండాలంటే అన్న చెల్లెళ్ళ మాదిరిగా ఉండాలి. అర్థమైనా? అలాగే తైలంటే స్నానం చేసి, మా ఆదివారం సెలవు వచ్చింది ఏం చేస్తాను నేను, వాళ్ళంతా నూనె రుద్దుకొని స్నానం చేస్తారు. దాన్ని తైలానికి స్నానం అంటారు. అది చేయకూడదు. తర్వాత స్త్రీ తైల మధుమాంసాన్ని ఆ రోజు ఈ రోజు మీరు తినలేదంటే చాలా సంతోషమే. ఇప్పుడు ఈ గీత సనాతన ధర్మ పరిషత్ వల్ల ఈరోజు మీకు అందరికీ ఉపవాసమే. ఏంటి? మటన్ మాంసం తినే వాళ్ళకి కట్టుబడినట్టు నోరు కట్టేసిన
ఆహా అబ్బో. మంచిగా గుర్తు చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ ఆదివారం నాడు ఏ కులమైనా, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఏ వయసు కానీ, మన హిందువులు కాదు, మానవ మాతృలు ఈ ఆదివారం నాడు ఎవరైతే స్త్రీ సంబంధం కానీ, తలంటి స్నానం చేయడం కానీ, తర్వాత మాంసం తినడం కానీ, మత్తు పానీయాలు సేవించడం కానీ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు రోగం వచ్చింది అనుకోండి, కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు గుండె ఆపరేషన్ చేయాలి, కొత్త గుండె వేయాలని ఆయనకి భయమా? ఎందుకు? డబ్బులు ఉన్నాయి కాబట్టి. అదేనా? అదే బీదవాడికి వచ్చింది అనుకోండి, అందరి కాళ్ళ మీద పడాలి, బతిమాడాలి, ఏం వాళ్ళ నా కొడుకు ఇట్లా అయింది. అందుకని సప్త జన్మ భవే ద్రోగి, 7 జన్మల వరకు రోగిగా పుడతారు. నేను చెప్పేది కాదు ఇది. అదేనా? జన్మ జన్మ దరిద్రత. 7 రోగం వస్తే ఏదో డబ్బులుంటే సరి చేయించుకోవచ్చు, కానీ దరిద్రుడిగా పుడతాడు, రోగిగా పుడతాడు. వారి కారణం ఎవరు తీరాలి? ఇది మేము చెప్పేది కాదు, మేము చెప్పినామని మీరు ఎవరైనా మనసు చిన్న పుచ్చుకోకండి. మన జీవిత లక్ష్యం మానవ మాత్రులు ఈ 2 వాడుకో. స్త్రీ తైల మధుమాంసాన్ని యజేత్ రవేతినే. ఈ 3-4 ఎవరైతే ఆదివారం నాడు చేయకుండా ఉంటారో వాళ్ళు సూర్యలోకం సగచ్చతి అని. అదేనా? ఈ జీవుడు సరాసరిగా ఒకేసారి మోక్షానికి వెళ్ళరు. ఈ ఆదివారం ఇవి ఎవరైతే వాడకుండా ఉంటారో మొట్టమొదట జీవుడు సూర్యలోకానికి వెళ్తాడు. సూర్యలోకం నుండి అలాగే మోక్షానికి వెళ్ళేటువంటి మార్గం ఉంది అని మనకు పరమేశ్వరుడు సూర్యుడి యొక్క అష్టకంలో చెప్పినటువంటి మాట. కాబట్టి మనం అందరం కూడా హిందువులమే కాకుండా మానవ మాతృలు ఏ కులమైన, ఏ గోత్రమైన, ఎక్కడి వాళ్ళైనా కూడా ఇవి వాడకుండా మీరు ఉండండి. నీ మనసు ఏడిపోతుందో అప్పుడు నన్ను అడగండి. ఆహారం అన్నగతమి మనస్సౌమ్య అని చాందోగ్యోపనిషత్తులో చెప్పిన మాట. మన శరీరం ఎట్లాగా వృద్ధి అవుతుంది, ఏ విధంగా మారుతుంది అంటే మనం ఏ ఆహారం తింటున్నామో దానికి తగినటువంటి మనసు మనకు వస్తుంది. ఆ మనసు ఏమో నువ్వు రామరామ అనుకుంటే మనసు ఎక్కడ పోద్ది? రాయ. అందుకని అలాంటి కాకుండా ఉండడానికి కలియుగంలోమా కామ్ కర్తే రహో, నామం చెప్తే రహో. 24 గంటలు మనకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 10 ఇంద్రియాలలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ కర్మ చేస్తూ ఉంటాయి. 5